అందరికీ శరణార్థే నమస్తే. బాగున్నారులా? బాగున్నారు అనుకుంటున్నా. అందరికీ ముందస్తుగా శివరాత్రి శుభ కలెక్షన్లు. ఇంకా శివరాత్రి మహాశివరాత్రి ముందల్నే ఉంది కదా. ఇంకా మన జడ్చర్లకు కూతవేటు దూరంలో ఉన్న మీనాంబరం దగ్గరికి వెళ్ళిన ఇక పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరానికి ఏమేం జరిగింది, ఏమేం కథ, ఏమేమి లక్షణం అని చూసేస్తే ఆలయాన్ని జబర్దస్త్గా డెవలప్ చేసిండ్రు ఆలయ కమిటీ. ఇంక ఇప్పుడు అదే మనం కొద్దిగా అరుచుకుందాం పండి. జడ్చర్ల మండలము కుర్వగడ్డపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న మీనాంబరం పరశవేదీశ్వర ఆలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయని ఆలయ కమిటీ తెలిపింది. 4 రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలకు ఆలయాన్ని ముస్తాబు చేస్తుండ్రు. ఆలయము కృతయుగం చివరన త్రేతాయుగం ఆరంభంలో నిర్మించినట్టు చరిత్ర చెప్తుంది. ఇంకా పరశురాముడు దుందుబి నదీ తీరాన ఇసుకతో లింగం చేసి ప్రతిష్ఠించిండు. పరశురాముడు స్పర్శతో ప్రతిష్ఠించిన లింగం కావటం చేత పరశవేదీశ్వరుడిగా పేరొచ్చింది అని శివుడిని కొలుస్తుంటారు. పరశురాముడు ప్రతిష్ఠించిన శివలింగాలు ఆలయాలన్నీ పడమర ముఖంగా ఉండడం మనం గమనించవచ్చు. గట్లనే ఈ ఆలయం సైతం పడమర వైపు తిరిగి ఉండడం. 2 తెలుగు రాష్ట్రాలలో పడమర వైపు ముఖం ఉన్న గుళ్ళల్లో 17 గుళ్ళల్లో మన శివాలయం కూడా ఒకటి. అంతేకాకుండా పానవటం అంటే పార్వతీదేవి పెద్ద పానవటం కూడా ఉంటుంది ఈడ. ఇంకా మీనాంబరం పేరెట్లొచ్చిందంటే చేపలు అంబరాన్ని తాకడంతో మీనాంబరంగా పేరొచ్చింది. అయితే పూర్వము నలచక్రవర్తి దమయంతి తన భార్యతో కలిసి యుద్ధాలు చేసి అలసిపోయి కాలం గడుపుతూ దుందుబి నది తీరానికి వచ్చిండు. ఇంకా వచ్చి నదిలో చేపలు పట్టి వండమని దమయంతికి ఇచ్చిండు. ఆమె వాటిని నది తీరాన వండి ఉడికాయ లేదని కట్టెతో కలిపి పరిశీలించిన దగ్గర లేపగా అక్కడే ఉన్న కట్టె పుల్లతో కలపగా ఉడికిన చేపలను జీవం పోసుకొని వంట పాత్ర నుండి బయటికి వచ్చి ఆకాశం అంత ఎత్తుకి ఎగిరి నదిలో పడిపోయినాయంట. చేపలు మీనం అంబరాన్ని తాకటం ఈ ప్రాంతానికి మీనాంబరంగా పేరు ప్రసిద్ధించింది. అలాగే ఈ ఆలయానికి ఉన్న విశిష్టత, స్థల పురాణం గురించి వివరిస్తారు. తప్పకుండా. నా పేరు ఏ రంగాచారి, ఈ ఆలయం యొక్క అర్చకుని. మరియు కొన్ని లక్షల సంవత్సరాల క్రితము నలమహారాజు అనే చక్రవర్తి, వారి భార్య పేరు శ్రీమతి నలదమయంతి, శని ప్రభావం చేత అనేక ప్రాంతాలు తిరుగుతూ ఈ ప్రాంతానికి విచ్చేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నలమహారాజు ఆ దుందిబి నదిలో చేపలు వేటాడి వారి భార్య శ్రీమతి నలదమయంతి గారికి ఇవ్వడం జరిగింది. ఆమె చేప ముక్కలు కట్ చేసి ఒక పెద్ద రాగి ఆండలో ఉడకబెట్టే క్రమంలో, బాగుగా ఉడికే క్రమంలో, కట్టెపుల్లతో కలిపే క్రమంలో ఆ చేప ముక్కలు రివ్వున ఆకాశం అంత ఎత్తుకెగిరి దుందిబి నదులు పడి సజీవమై మళ్ళీ అంబరం అంటే ఆకాశానికి ఎగిరిపోయింది. కాబట్టి మీనము అంటే చేప, అంబరం అంటే ఆకాశం. కాబట్టి క్షేత్రానికి మీనాంబరం అని స్థల పురాణం. ఈ గుడి కడీలు, ఈ చుట్టూ మంటపాలు ఇవన్నీ రాష్ట్రకూటులు 2వ చాణక్యులు నిర్మించి ఇప్పటికి దాదాపు 1800 సంవత్సరాలైంది. పరశురాముడు స్థాపించిన శివలింగం పరశవేదీశ్వర స్వామి ఆలయం అని పేరు. పరశవేది అంటే భిన్న భాషలు, భిన్న ప్రజలు, భిన్న నైసర్గిక స్వరూపం, రకరకాల మనస్తత్వాలతో భక్తులు ఇక్కడ భక్తి పారవశ్యంతో వస్తుంటారు. ముఖ్యంగా సంతానం లేని వాళ్ళు, విదేశీ యానం గురించి చాలామంది, పురాతనమైన శైవక్షేత్రమని అభిషేకాలు, అర్చనలు మరియు దర్శనాల గురించి వేలాది మంది వస్తుంటారు. మరియు పరశురాముడు స్థాపించిన శివలింగం పరశవేదీశ్వర స్వామి ఆలయం. పరశవేది అంటే చెప్పాం కదా, మరి ఆ యొక్క స్పర్శ అంటే తాకడం, మరి పరుష అంటే కఠినమైన పదం. కాబట్టి మరి వెనుకటికి గొల్ల స్త్రీలు ఇనుప బిందెలు తెచ్చి ఆ ఇనుప బిందెలతో ఆ దుందిబి నదిలో నీళ్లు తెచ్చి స్వామికి అభిషేకించిన తర్వాత స్వామిని అర్చించి ఆరాధించి సేవించిన తర్వాత ఆ బిందెలను స్పర్శ అంటే పోతూ ఆ బిందెలను తాకిస్తే అవి బంగారు బిందెలుగా మారినాయి. ఆ స్పర్శ వికృతి, పరుష ప్రకృతి. కాబట్టి అది స్పర్శవేది పోయి పరశవేదిగా పొందింది. స్వర్ణయుగంలో ప్రయోగాలు జరిపే రసాయన శాలలు ఈ క్షేత్రంలో ఉండేది. మీనాంబరంలో వేదశాస్త్రాలను నడిపించి బోధించే విద్యాలయాలు కూడా ఉండేవి. ఔరంగజేబు అనేక హిందూ దేవాలయాలను ధ్వంసం చేసి, ఉదాహరణకు గంగపురాన్ని సగభాగం ధ్వంసం చేసి మీనాంబరం వచ్చి సలావాలేకుం సాబ్ అనగానే లోపల ఉన్న స్వామి వాలేకుం సలాబ్ అన్నాడని ప్రతీతి.
శివుడు మీనాం అంబరం గయారే అని ప్రతీతి. బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం, బ్రహ్మసూత్రం అనగా లింగం పైన సన్నని గీతలు కలిగిన శివలింగం అని అర్థం. విశేషమైన ఆరాధనీయ కోటి శివలింగాల దర్శించడంతో ఎంత పుణ్యం కలుగునో ఈ శివలింగానికి అభిషేకం చేస్తే అంత పుణ్యం లభిస్తుంది. కోటి జన్మల పుణ్య ఫలం లభిస్తుంది. పూర్వజన్మ సుకృతం కలిగి ఉంటే కానీ ఈ లింగాన్ని తాకలేం. మన అదృష్టం పడి ఇక్కడ రావటం జరుగుతుంది. జరుగుతాయి ఆ విశేషాలు ఏముంటాయి మాకు వివరిస్తారా? ఈ మహాశివరాత్రి ఉత్సవాలు తేదీ 25 మంగళవారం 2024 గణపతి పూజ, మరి కంకణ ధారణ, పుణ్యవాచనము, షోడశ పూజ కార్యక్రమాలు హోమాలతో ప్రారంభమై తేదీ 26/2/2025న మహాశివరాత్రి పర్వదినంగా లక్షలాది మంది తరలి వస్తారు. ఉదయం 4 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు, లింగోద్భవ కాలం 12 గంటల వరకు లక్షలాది మంది దర్శిస్తారు. మరి లింగోద్భవ కాలంలో అభిషేకం కూడా చేయడం జరుగుతుంది. మరి ఆ రోజు రాత్రికి, శివరాత్రి నాడు రాత్రికి అనగా 9 గంటలకు శివపార్వతుల కళ్యాణము. మరుసటి రోజు 27 గురువారం 2/2/2025 నాడు రాత్రి 9 గంటలకు రథోత్సవము కార్యక్రమం జరపబడుతుంది. అదేవిధంగా 28 అమావాస్య 2/2/2025 నాడు శకటోత్సవం అనగా బండ్లు తిరిగే కార్యక్రమం ఉంటుంది. అదనంగా శనివారం, ఆదివారం, సోమవారం వరకు కూడా, సోమవారం నుంచి సోమవారం వరకు 8 దినాలు ఈ జాతర ఉత్సవములు బ్రహ్మాండంగా ఇక్కడ జరపబడతాయి. కాబట్టి మరి విశేషమైన భక్తులు విచ్చేసి స్వామివారికి అభిషేకించి, అర్చించి, సేవించి తరించవలసిందిగా ప్రార్థన. శివకేశవులు ఎదురెదురుగా ఉన్న దాని గురించి వివరిస్తారు. మరి ఇక్కడ గంగాపురం 3 కిలోమీటర్ల దూరంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆలయము. మరి ఉదయం సూర్యుడు ఉదయించగానే స్వామి పాదాల మీద సూర్యకిరణాలు పడడం జరుగుతుంది. అదేవిధంగా మన పరశువేదీశ్వర స్వామి పడమర వైపు ఉన్నాడు కాబట్టి దాదాపు 6 గంటల సమయంలో ఇప్పుడు నంది మండపం మరి కొంచెం దాపైంది కట్టారు కాబట్టి ఇంకా 6 గంటలకు మరి ఆ సూర్యకిరణాలు స్వామి పాదాల మీద ప్రసరింపజేస్తాయి. మరి ఈ విధంగా ఆ శివకేశ్వరుల మధ్యలో దుందిబి నది అడ్డము. వీరిద్దరికీ మరి అన్నదమ్ములు. శివకేశ్వరులు అంటే ఎవరో గారు బ్రహ్మ, విష్ణు, ఈశ్వర ముగ్గురు అన్నదమ్ములు. బ్రహ్మకు మరి ఈ భూలోకంలో గుడి లేదు, పూజ లేదు కాబట్టి మరి వీళ్ళిద్దరికే గుడి, పూజ, విగ్రహాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలో దుందిబి నది అడ్డము, దుందిబి నది ప్రాశస్తము. మరి దుందిబి నదిలో అమృత స్నానం, చక్ర స్నానం వెనుకటికి కాలంలో చేసేవాళ్ళు. ఇద్దరి అన్నదమ్ముల మధ్యలో దుందిబి నదే మరి ఎంతో, ఆ నది పురాతనమైన నది, చారిత్రక నేపథ్యము, చారిత్రక ప్రాశస్త్యం కలిగిన నది. అందరూ కూడా ఆ నదిలో రాండాను మరి ఘాట్ శిక్షణ చేస్తాము. అందులో పునీతులై మరి స్వామిని మనసా వాచ కర్మణ మరి సేవించి తరించవలసిందిగా ప్రార్థన. సోమసూత్రం ఉన్న శివాలయాలకు ఒక విశిష్టత ఉంటుంది. బ్రహ్మసూత్రం. సోమసూత్రం అంటే అభిషేకం చేసిన తర్వాత నీళ్ళు పోయేది సోమసూత్రం పానువాటం నుంచి. బ్రహ్మసూత్రం అంటే ఆ లింగంపై మరి అక్కడ మరి కైలాస పర్వత ఆకారం చూడండి, సన్నని గీతలు. ఈ బ్రహ్మసూత్రం ఉన్న లింగాన్ని మనం పూజిస్తే, అభిషేకిస్తే, ఆరాధిస్తే, సేవిస్తే ఏంటి ఫలితం అంటే కోటి దేవాలయాలు తిరిగితే ఎంత పుణ్యమో బ్రహ్మసూత్రం ఉన్న లింగాన్ని మనం 3 చుక్కలు అభిషేకం చేస్తే అంతే పుణ్యము. మరి కోటి జన్మల తర్వాత ఆ శివుని మీద అభిషేకం చేస్తే మరి విశేషమైన పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ ఆ స్వామి దగ్గరకు వచ్చి మనం అభిషేకం చేయలేము. మరి ఎన్నో జన్మల ప్రారంభ కర్మము విడనాడి ఇక్కడికి వచ్చి ఆ బ్రహ్మసూత్రం లింగాన్ని తాకి స్పర్శించి తర్వాత ఇక్కడ వచ్చినప్పుడు మనం పాటను, పద్యము, మరి శివనామము, ఓం నమః శివాయ మంత్రము చదివి ఇక్కడ నుంచి మనం పునీతులు కావాలి. 2017కు ముందు మీనాంబరం క్షేత్రం శిథిలావస్థకు చేరింది. ఇది చూసి బాధపడ్డ స్థానికులు అలాగే జడ్చర్ల మండలానికి చెందిన ప్రముఖులు ఒక కమిటీగా ఏర్పాటు చేసి 2017 సంవత్సరం కమిటీ ఏర్పడిన తర్వాత ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేసిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 1 శిఖర నిర్మాణం, 2 నంది మండపం, 3 నంది వాహనం, 4 ధ్వజస్తంభం నిర్మించడం, 5 కళ్యాణ మండపం, 6 విడిది రూములు, 7 పూజా స్టోర్, 8 ముఖమండపం ముందు ఇత్తడి గ్రిల్స్ తలుపులు, 9 రథశాల,
10 గోశాల, 11 పెద్ద గంట, 12 ఇనుప గ్రిల్స్, 13 హైవేలో మహాద్వారం రోడ్డు దగ్గర, 15 చింత చెట్లకు అరుగులు నిర్మించటం, 16 గర్భగుడిలో గ్రైనేట్ టైల్స్, 17 ఇత్తడి తలుపులు, 18 గణపతి కుమారస్వామి గౌరీమాత ఆంజనేయ స్వామి నవగ్రహాలు వెనక భాగం వైపు నాగప్రతిష్ఠ కూడా చేశారు. 19 12 మూరల ఈశాన్య భాగంలో పెద్ద ట్యాంకు నిర్మాణం, 20 గోమాతల సమూహం, 21 భజన రూమ్లో దైవ చిత్రాలతో నిర్మించటం, 22 ఆలయం చుట్టూ గ్రైనేట్ మండపం నిర్మించటం, 23 సోలారం ప్రహరీ గోడాల నిర్మాణం, 24 శివుని ఉయ్యాల మరియు పల్లకి, 25 ఆలయం చుట్టూ రమణీయమైన చెట్లు, 26 ఎలక్ట్రికల్ సదుపాయం, 27 చిన్న ట్యాంకు నిర్మాణం, 28 6 నీటి నిల్వ ట్యాంకులు, 29 కెమెరాల ఏర్పాటు, 30 నదీ తీరమున హెడ్జ్ పెంచుట, 31 మాస శివరాత్రికి పల్లకి సేవ కార్యక్రమం 7 గంటలకు రాత్రి మొదలవుతుంది, 11 గంటలకు ముగుస్తుంది. 11 నెలలకు 11 సార్లు 12వ నెల మహాశివరాత్రికి శివపార్వతుల కళ్యాణం 3 రోజులు జాతర ఉత్సవములు జరుగును. అభివృద్ధికి సంప్రదించవలసిన నెంబర్లు 9440033991, 9948776982, 9542430976, 9705647259. మేనేజర్ని సంప్రదించవలసిన ఫోన్ నెంబరు 9398328687. బృహత్తర కార్యక్రమాలు నిర్వహించుటకు ధన రూపేణ, వస్తు రూపేణ, ఇసుక, కంకర, సిమెంటు, స్టీలు రూపేణ శ్రీకులు ఇవ్వగలరని మనవి. అన్నదానానికి హితోధికంగా ధార్మికంగా తమ వంతుగా సహకరించండి. సర్వే జనా సుఖినో భవంతు. ఏవం శుభం భూయాత్. అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓం నమ శివాయ.